సామెతల గ్రంథం 28వ అధ్యాయము 20వ వచనం. సామెతలు 28వ అధ్యాయము 20వ వచనం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. చాలండి. వాక్యం అంటా ఉంది, నమ్మకమైనటువంటి వానికి అంటే అపనమ్మకస్తులు ఉన్నారా, మాటను నిర్లక్ష్య పెట్టేవారు ఉన్నారా అంటే అలాంటి వారు కూడా ఉన్నారు. అయితే ఎవరికి దీవెన వస్తుంది? నమ్మకమైనటువంటి వానికి దీవెనలు మెండుగా కలుగును. ఎలాంటి దీవెనలు? మెండుగా దీవిస్తాడట. చిన్న చితక కాదు, ఆయన ఆశీర్వదిస్తే గొప్పగా ఉంటుంది. 5 రొట్టెలు 2 చేపలు దేవుడు ఆశీర్వదిస్తే 5,000 మందికి పంచగా 12 గంపలు మిగిలినాయట. ఆయన ఆశీర్వాదంలో ఏముంది? సమృద్ధి ఉంది. ఆయన అరాకొరగా ఆశీర్వదించేవాడు కాదు. ఆయన దీవిస్తే ఆయన గొప్పగా దీవించేటువంటి వాడు. ఎవరిని దీవిస్తాడు? నమ్మకమైనటువంటి వారిని. ఎవరైతే నమ్మకత్వం కొనసాగిస్తారో ఆ నమ్మకస్తులకు ఆయన ఏ మేలు చేయక మానేవాడు కాదట. అంటే పరిశుద్ధ గ్రంథంలో నోవాహు అనబడేటువంటి వాడు చెప్తున్నాడు, అతడు నీతిపరుడు, యథార్థవంతుడు, అతడు చాలా నమ్మకస్తుడట. ఎవరిలో నమ్మకస్తుడనంటే తన తరము వారందరిలో నమ్మకస్తుడట. తరము వారు అంటే నా వయసు కలిగినటువంటి వారు ఎంతమంది ఉంటారు ఈ లోకంలో? చాలా మంది ఉంటారు. అంటే నీ వయసు కలిగిన వారు ఎంతమంది ఉంటారు ఈ లోకంలో? చాలా మంది ఉంటారు. అంటే తన తరము వారందరిలో కూడా నోవహట నీతిపరుడట, యథార్థవంతుడట, నమ్మకస్తుడట. తన తరపు వారందరూ కూడా వారికి ఇష్టమైనటువంటి మార్గాల్లో నడుస్తున్నప్పటికీ నోవహు మాత్రం తను నమ్మినటువంటి దేవుణ్ణి విడిచిపెట్టకుండా యథార్థంగా తన యొక్క భక్తిని కొనసాగిస్తూ ఉండగా రాబోయేటువంటి జలప్రలయంలో నోవహుని, నోవహు యొక్క కుటుంబమును దేవుడు కాపాడు నిమిత్తమై గొప్ప ఓడను సిద్ధపరిచి ఆ ఓడలో నోవహుతో పాటు నోవహు యొక్క కుటుంబాన్ని ఎక్కించి 150 రోజులు ప్రచండమైనటువంటి జలప్రలయం కురుస్తూ ఉండగా, అన్ని వాగులు వంకలు పొంగి పొర్లుతూ కొట్టిమెట్టాడుతూ ఉండగా, ఇల్లు వాకిళ్ళు సంపాదించిన సంపద, సంతోషించిన మనుషులు, కావలసిన ఆస్తిపాస్తులన్నీ ఆ నేలలో కొట్టుకొని పోతూ ఉండగా ఆ ఓడలో నోవహు కుటుంబాన్ని దేవుడు కాపాడాడట. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎవరిని కాపాడాడు? నమ్మకమైనటువంటి వాణిని కాపాడినటువంటి దేవుడు ఆయన. ఆ తన యందు భయభక్తుని కలగకుండా వారికి ఇష్టమైనటువంటి మార్గంలో నడిచినటువంటి వారు ఏదో సాధిద్దాం, ఏదో చేద్దాం అనుకుని వారి ప్రయత్నాలను ఈ లోకంలో ఉన్న వాటి మీదే ఆశ పెట్టుకొని, వాటినే సంపాదించుకొని, వాటినే కూర్చుకొని, వాటి మీదే పొదుగుతూ కొనసాగుతున్నటువంటి వారందరూ కూడా వారు సంపాదించింది పోయింది, వారు కొట్టుకొని పోయారు. వాక్యం అంటా ఉంది, నమ్మకమైన వాడికి దీవెనలు మెండుగా కలుగును. ఎవరికైనా ఏదైనా ఒక మాట చెప్పాలి అంటే అవతల వ్యక్తిలో ఏదో ఒక నమ్మకం, ఒక నమ్మకత్వం ఉంటేనే మనం అవతలికి ఆ మాట ఆ వ్యక్తికి చెప్పగలం. లేకపోతే ఆ వ్యక్తికి మన మాట తీసుకెళ్ళి ఇంకొకరికి చెప్పేటువంటి మనస్తత్వం అనుకోండి, మనం అన్నీ తీసుకెళ్ళి వాళ్ళకి చెప్తామా? చెప్పం. ఎప్పుడు చెప్తాం? ఆ వ్యక్తి మనసులో పెట్టుకొని, లేకపోతే ప్రార్థిస్తారనో, లేకపోతే మనకు ఏదైనా ధైర్యం చెప్తారనో, ఏదో ఒక ఆశ ఉంటే ఆ ఆశను బట్టి అవతల వ్యక్తికి చెప్తాం. ఆ ఆశను ఉమ్మ చేసేటువంటి వ్యక్తి అయి ఉండి మనం చెప్పింది 10 మందికి చాటింపు వేసేటువంటి వ్యక్తి కనుక అయితే అది ఆ వ్యక్తి యొక్క నమ్మకత్వాన్ని నిలబెట్టదు. కాబట్టి ఆ వ్యక్తికి ఉన్నటువంటి ఆ నమ్మకత్వాన్ని బట్టి మనకున్నటువంటి బాధనో, కష్టాన్నో, ఇబ్బందినో ఏదో
మన హృదయంలో దాచుకున్నటువంటి సమాచారాన్ని తీసుకెళ్ళి ఆ వ్యక్తికి చెప్తాం. కారణం ఏంటి? ఆ అవతల వ్యక్తి ఏదో ధైర్యపరుస్తాడు, లేదా అవతల వ్యక్తి నాకు ఏదైనా ఒక చిన్న సలహా ఇస్తాడు, ఏదైనా ఒక చక్కటి మార్గాన్ని చూపిస్తాడు అనేటువంటి ఆశతోటి ఆ వ్యక్తికి మనం చెప్పగలుగుతాం. అయితే వాక్యంలో ఒక మాట రాయబడి ఉంది. ఏమనంటే పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండ గ్రంథంలో 18వ అధ్యాయం 17వ వచనాన్ని చూద్దాం. 18వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు యెహోవా నేను చేయబోవు కార్యము చల్లి అబ్రహామునకు దాచెదనా. ఎవరంటా ఉన్నారు? స్వయాన దేవుడే మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నేను చేయబోయే కార్యాన్ని నేను అబ్రహామునకు దాచెదనా అని ప్రశ్న వేసుకుంటా ఉన్నాడు. అంటే అబ్రహాముకు చెప్పకుండా నేను చెయ్యలేను అని అంటా ఉన్నాడు. అబ్రహాములో ఉన్నటువంటి యథార్థత, అబ్రహాములో ఉన్నటువంటి నమ్మకత్వం, అబ్రహాములో ఉన్నటువంటి దేవుని వల్ల ఉన్న విధేయతను బట్టి దేవుడే అబ్రహామును నమ్మాడట. అబ్రహాముకు దేవుని యొక్క హృదయంలో ఉన్నటువంటి సమాచారాన్ని అబ్రహాముతో చెప్పాలి అని కోరుకున్నాడు. కొన్నిసార్లు అందరికీ మన విషయాలు చెప్పం, కొంతమందికే మన విషయాలు చెప్తాం. ఏమి చేయాలనుకుంటున్నాడో ఆ విషయాలన్నిటినీ కూడా అబ్రహాముకే ఎందుకు చెప్పాడు? అబ్రహాములో ఏదో దేవుడికి నచ్చిన గుణం ఉంది. అబ్రహాము విషయంలో దేవుడికి ఏదో ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికను నెరవేర్చే క్రమంలో అబ్రహాము దేవుని యొక్క మాటలో, దేవుని యొక్క అడుగు జాడల్లో నడిచేటువంటి వాడుగా ఉన్నాడు కనుక ఆ నమ్మకత్వాన్ని బట్టి, దేవుని యొక్క హృదయంలో ఉన్న ఆలోచనని బట్టి ఆ ఆలోచనని అబ్రహాముతో చెప్పాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. దేవుడే ఒక మనిషికి తన హృదయంలో ఆలోచన చెప్పాలని ఇష్టపడుతున్నాడు అంటే అవతల వ్యక్తులు ఎంత నమ్మకస్తుడై ఉంటాడు, అవతల వ్యక్తి ఎంత యథార్థవంతుడై ఉంటాడు, అవతల వ్యక్తి ఎంత దేవునికి విధేయుడై ఉంటాడు. అట్టి విధేయత కనపరిచినటువంటి అబ్రహామును దేవుడు నమ్మాడట. నమ్మి అబ్రహాముతో చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఏ విషయాన్ని గురించి? అబ్రహామా, నేను నీకు చెప్పకుండా నేను ఏది చేయగలనయ్యా? నువ్వు మనిషివే కావచ్చు, కానీ నీవు యథార్థవంతుడివి. దేవుడు నోవహుకే ఎందుకు చెప్పాడు? నోవహు, నీవు నీ కుటుంబము ఓడలో ప్రవేశించండి. చదువుతాం అన్నమాట. ఆదికాండ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును. చాలండి. ఎవరెవరిని? నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? మిగిలిన వారి యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి, మిగిలిన వారి యొక్క క్రియలు ఎలా ఉన్నాయని చెప్పని ఆలోచన చేస్తే 6వ అధ్యాయంలో 5వ వచనం చూద్దాం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయముల యొక్క తలంపులు ఊహంతయు ఎల్లప్పుడూ. అదేంటి పరిస్థితి? వారి ఊహలు ఎట్లా ఉన్నాయి, వారి ఆలోచనలు ఎట్లా ఉన్నాయి, వారి తలంపులు ఎట్లా ఉన్నాయి, వారికి నచ్చినదే గొప్పగా ఎంచుకుంటా ఉన్నారు. వారి ఆలోచనలో ఇది దేవుడికి ఇష్టమా కాదా అనేది ఎరగని వారుగా ఉండి, అంత మాత్రమే కాకుండా వారు ఊహ అంత ఎల్లప్పుడూ, ఒక పూట కాదు, 2 పూటలు కాదు, ఒక రోజు కాదు, 10 రోజులు కాదు, ప్రతి దినము ఎప్పుడైనా వారు ఏదైనా మంచి ఆలోచన ఉంటుందేమో అని ఆలోచన చేస్తే ఊహంతయు కేవలం ఎల్లప్పుడూ చెడ్డదని దేవుడు చూశాడట. చెడ్డవానికి దేవుడు తన యొక్క సమాచారాన్ని అందిస్తాడా? చెడ్డవానికి దేవుడు మేలు చేయాలని ఇష్టపడతాడా?
చెడ్డవానికి దేవుడు తన యొక్క కార్యం చేయడానికి ఇష్టపడతాడా అని ఆలోచన చేస్తే, ఇక్కడ కొంతమంది ఏమో దేవుని ఎరగని వారు ఉన్నారు. ఒకే ఒక కుటుంబం ఏమో దేవుని ఎరిగి ఉంది, నీతిమంతులుగా ఉన్నారు, యథార్థవంతులుగా ఉన్నారు. కనుక చేయబోయేటువంటి ఒక జలప్రలయం ఏదైతే ఆయన రప్పించాలని ఆ భూమిని నాశనం చేయడానికి వారు చేస్తున్నటువంటి ప్రతి కార్యము కూడా దేవుడికి అవిధేయతగా ఉంది. కనుక దేవుని కోపము రేగిపోయి నోవహుతో అంటాడు, నోవహు, నీవు నీ కుటుంబము నువ్వు యథార్థంగా ఉన్నావయ్యా, నీ యథార్థతలో నీ కుటుంబాన్ని కట్టుకున్నావు కనుక నీవు నీ కుటుంబం మాత్రమే వారిలో ప్రవేశించండి. మరి మిగిలిన వారి పరిస్థితి ఏంటి? జలప్రలయంలో వాళ్ళు కొట్టుకొని పోతారు. చూశాడు ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు. 120 సంవత్సరాలు నోవహు నోటితోటి వారికి దేవుని గురించి తెలియపరిస్తే ఎక్కడ కూడా నోవహు యొక్క మాటను వారు తీసుకోవడం కాకుండా నోవహుని ఇంకా హేళన చేసినట్లుగా ఉన్నారు. పిచ్చోడవా మంచోడవా? అసలు వర్షాలే లేని ప్రాంతంలో మనం ఉన్నాం, వర్షాలు వస్తే ఆ వర్షాలు నీ వాడ ఎత్తి దేవుడు తీసుకెళ్తాడా అని హేళన చేశారు 120 సంవత్సరాలు. నోవహు యొక్క భక్తిని కించపరిచారు అక్కడ ఉన్నటువంటి ఆ తరం వారందరూ కూడా. కానీ వారు కించపరిచిన, హేళన చేసిన తన భక్తి జీవితంలో తను నడుస్తున్న మార్గములో అది దేవునికి ఇష్టమైనదని ఎరిగి దానిలోనే నడవడానికే ఇష్టపడ్డాడే కానీ ఎక్కడ కూడా వారి మాటకు లోనై తన యొక్క భక్తిని చెడగొట్టుకున్నట్లుగా ఎక్కడ కూడా లేడు. కనుక నోవహు యొక్క కుటుంబం అట ఆ జలప్రలయంలో తప్పించబడిందట. వారందరూ కూడా ఆ 150 రోజుల వర్షపాతంలో కొట్టుకొని పోయారు. సంపాదించిన సంపద వెళ్ళిపోయింది. వారికి ఉన్నదంతా కూడా వారు కూడా తుడిచిపెట్టుకొని లోకాన్ని ముగించాల్సినటువంటి పరిస్థితి. దీని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే యథార్థవంతులై ఉంటారో, ఎవరైతే నమ్మకస్తులై ఉంటారో, ఆ నమ్మకస్తులకు మన హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు తెలియపరుస్తాం. ఏదైనా ఒక పని చేయాలని అనుకుంటే ఎవరైతే మనకు దగ్గరగా, ఎవరైతే నమ్మకస్తులుగా ఉంటారో వారికి ఆ పనిని గురించి ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను, నువ్వేమంటావు అని అడుగుతాం. అడిగినప్పుడు ఆ వ్యక్తి మనం నమ్మాము కనుక మన నమ్మకత్వాన్ని బట్టి చిన్న సలహా ఇస్తాడు. అట్లా కాదు, ఇట్లా చేస్తే బాగుంటుంది, అట్లా చేస్తే బాగుంటుంది అని చిన్న సలహా ఇస్తాడు. దేన్ని బట్టి? ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి నమ్మకత్వాన్ని బట్టి ఇస్తున్నటువంటి ఆ యొక్క సలహా అతనికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే అబ్రహాం యొక్క జీవితంలో కూడా దేవుడు అబ్రహామునట నమ్మాడట. అబ్రహాం ఎలా ఉన్నాడు? దేవుడితోటి సంబంధం కలిగినటువంటి వాడిగా ఉండి దేవుడి యొక్క మాటలకు లోబడి అతడు ఎప్పుడైతే దేవుడి యొక్క మాటలను లక్ష్య పెట్టాడో తన ఇంటిని, తన యొక్క దేశాన్ని, తనకున్నటువంటి సమస్తమును విడిచిపెట్టి దేవుడితో నడవడానికి వచ్చాడు. కనుక అంత నమ్మకస్తుడికి నేను ఏది చెప్పకుండా చేయడం బాగుండదని దేవుడట అబ్రహాముతో చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాడు. అసలు ఏ విషయాన్ని గురించి అబ్రహాంకి నేను నీకు చెప్పకుండా నేను ఎలా దాచేదంటా ఉన్నాడు అంటే, సొదొమ గొమొర్రా అనబడేటువంటి పట్టణం అట భయంకరమైనటువంటి దేవునికి అవిధేయత కనపరుస్తూ ఉందట. దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నారట ఆ ప్రజలందరూ కూడా. ఆ అవిధేయత కనపరుస్తున్నటువంటి ఆ ప్రజలందరి విషయంలో దేవుని యొక్క కోపము పెరిగిపోయి అక్కడేమో నోవహుని గమనించినటువంటి దేవుడు అక్కడటువంటి ఆ తరం వాళ్ళందరూ కూడా చేస్తున్నటువంటి ఆ చెడుని చూసి తట్టుకోలేక జలప్రలయాన్ని రప్పిస్తే, ఇక్కడేమో నోవహు మన అబ్రహామును జ్ఞాపకం చేసుకొని జరగబోయేటువంటి పరిస్థితులు అంటే వివరిస్తూ ఉన్నప్పుడు అక్కడ అంటాడు కదా, అబ్రహాం అంటాడు, అయ్యా సొదొమ గొమొర్రా అది నీకు అవిధేయత కనపరిచినటువంటి పట్టణమే, కానీ దానిలో ఒక 50 మంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని కాపాడతావా? బ్రతిమాలుతా ఉన్నాడు. దేన్ని బట్టి?
దేవుని యొక్క ప్రేమను బట్టి ఎలాగైనా సరే వారందరూ రక్షింపబడాలి. ఆయన చూశాడు. ఎవ్వరు కూడా ఆయన మాటను ఎరిగేవారు లేరు, ఆయన మాటను అర్థం చేసుకునేవారు లేరు. కనుక ఆయన అంటా ఉన్నాడు, నేను ఆ పట్టణం నాశనం చేస్తా. అయ్యా ఒక్కసారి ఆలోచించయ్యా, 50 మంది అంటే నాశనం చేస్తావా? సరే చేయను. సరే అనుమానం వచ్చింది, 50 మంది కూడా లేకపోతే పరిస్థితి ఏంటి? సరే 40 మంది అంటే రక్షిస్తావా? ఆయన కూడా ఆలోచించాడు. సరే నువ్వు అన్నావుగా 40 మంది అంటున్నావు కాబట్టి సరే 40 మంది కంటే ఒక్కరికి కూడా నేను ఉంచను. అయ్యా కాదయ్యా, సరే ఒక 30 మంది అంటే, లేదు ఒక 20 మంది అంటే, లేదు ఒక 10 మంది అంటే రక్షిస్తావా? సరే అబ్రహాము నువ్వు అన్నట్టు 10 మంది ఉంటేనైనా సరే నేను రక్షిస్తాను. లేదయ్యా ఒక్కడన్నా నువ్వు రక్షిస్తావా? అంటే ఎంతగా ఆ పట్టణాన్ని కాపాడాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడో అక్కడ ఉన్నటువంటి ప్రజలు అంతకంటే వ్యతిరేకంగా దేవునికి అవిధేయతని కనపరుస్తున్నటువంటి వారుగా ఉన్నారు. సరే ఒక్కడంటున్నావు కదా, ఆ ఒక్కడే కనుకుంటే నేను ఆ పట్టణాన్ని కాపాడుతాలేపో అనగానే అబ్రహాం అట వారు ఆ పట్టణాన్ని నాశనం చేయడానికి వెళ్తా ఉంటే ఆ పట్టణం వైపు చూసి ప్రార్థన చేస్తా ఉన్నాడట. దీని స్తోత్రం చెల్లిద్దా? హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ చదవబడినటువంటి మాటలో మనం ఆలోచన చేస్తే, ఎప్పుడైతే యథార్థత అనేది, నమ్మకత్వం అనేది మన జీవితంలో ఉంటుందో మన మాటకు మనకు విలువ అనేది పెరుగుతుంది. ఆ నమ్మకత్వము, ఆ యథార్థత, ఆ విధేయత అనేది కనుక మనం లేకపోతే మనకున్నటువంటి విలువలన్నీ కూడా పడిపోతాయి. ఒకటి చెబితే 10 గావించి చెప్పటం, లేకపోతే నువ్వు నమ్మకస్తురాలు అని చెప్పి నీకు ఒకటి చెవులో చెప్తే నువ్వు వెళ్ళి 10 మందికి దాన్ని చాటింపేసి రావడం, ఇది నీ నమ్మకత్వానికి అది సూచన కాదు. కానీ నమ్మకస్తులైనటువంటి వారికి దేవుడు దీవించేటువంటి వాడు. ఎలాంటి నమ్మకస్తులు అంటే మీరు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు. ఎట్టి ప్రజల మధ్యలో భయభక్తులు గలవారంటే తన తరము వారందరూ కూడా ఒక మార్గంలో నడుస్తున్నప్పటికీ వీరు మాత్రం ప్రత్యేకించబడి నడుస్తూ ఉన్నారు. అది వారి నమ్మకత్వం. దేవుడు చూడలేదుగా, కాసేపు వారితో కలిసిపోతాం, కాసేపు వారితో ఎంజాయ్ చేద్దాం అనే మనసు కలిగిన వారు కాదట వీరు ఒక ప్రత్యేకతను కలిగినటువంటి వారై ఉన్నారు. కనుక జల ప్రళయంలో నోవహు కుటుంబం కాపాడబడింది. వీరు ఒక ప్రత్యేకతను కనపరిచారు. కనుక అబ్రహాము విషయంలో అబ్రహాము బతిమాలినటువంటి ఆ బతిమాలిన దానిలో దేవుడు కనికరపడి నీతిమంతుడైనటువంటి లోతు కుటుంబాన్నట దేవుడు కాపాడాలని ఇష్టపడ్డాడట. దేవుని స్తోత్రం చెల్లిద్దా? హల్లెలూయా. ఆ పట్టణం అంతటిలో నోవహు కుటుంబమే కాపాడబడింది అని అంటే, లేదా ఆ పట్టణం అంతటిలో లోతు కుటుంబం మాత్రమే కాపాడబడింది అని అంటే వారిలో దేవుని ఎదుట ఏదో కొంత యథార్థతను కనపరిచినటువంటి వారుగా ఉన్నారు. దేవునితో భక్తి చేస్తున్నటువంటి వారుగా ఉన్నారు. దేవుని మాటకి విలువించేటువంటి వారుగా ఉన్నారు. కనుక ఆ విలువించినటువంటి వారి జీవితంలో దేవుడు వారిని తృణీకరించలేదట. దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడట. ఒక పక్క జలప్రళయం వచ్చినప్పటికీ నోవహు కుటుంబం కాపాడబడితే, అగ్ని గంధకాలచే కాల్చివేయబడినటువంటి సొదొమ గొమొర్రా పట్టణములో నుండి లోతు కుటుంబం కాపాడబడింది అని అంటే, ఆ 2 కుటుంబాలను దేవుడు కాపాడాడు అని అంటే వారిలో ఉన్న యథార్థతను దేవుడు చూశాడు, వారిలో ఉన్న నమ్మకత్వాన్ని దేవుడు చూశాడు, వారిలో ఉన్నటువంటి మంచితనాన్ని దేవుడు గమనించాడు. కనుక ఆ కుటుంబాలు కాపాడబడ్డాయి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక యథార్థవంతులను ఆయన విడిచిపెట్టేవాడు కాదు. కానీ యథార్థతలో ఎక్కడైనా చిన్న తేడా చేసామనుకో, అనేది భూమి కొట్టి మనకిష్టం వచ్చినట్టుగా చేస్తే ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా ఆయన కూడా చేయగలిగినటువంటి వాడు.
అర్థమైందా? మనకిష్టం వచ్చినట్లుగా ఆయన ముందేమో ఆహు అని చెప్పని కొట్టి పక్కకు పోయి మన ఇష్టం వచ్చినట్టుగా చేస్తే తర్వాత ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా చేయడానికి ఆయన సమర్థుడు. యోనా అనబడేటువంటి గ్రంథంలో మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని చదువుదాం. యోనా గ్రంథం మొదటి అధ్యాయము మొదటి వచనం. స్తోత్రమైన యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి ఇలాంటి దుర్గతి కలుగునని ప్రకటించు. అయితే యెహోవా సన్నిధిలో నుండి తార్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా ఉప్పేకుపోయి తార్షీషునకు పోవు ఒక ఓడను చూసి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓరవారితో కూడి తార్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. చాలండి. ఏం చేస్తా ఉన్నాడు? యోనా అనబడేటువంటి గొప్ప దేవుని యొక్క అనుచరుడు, దైవ సేవకుడు ఏం చేస్తా ఉన్నాడు? దేవుడితో నమ్మకస్తుడిగా ఉన్నాడు. దేవుడు నమ్మాడు, మంచివాడే అనుకున్నాడు, చెప్పింది చేస్తాడు అనుకున్నాడు, ఆయనకు నచ్చినట్లుగా ఉంటాడు అనుకున్నాడు. కానీ ఈ యోనాట ఆయన చెప్పేటప్పుడేమో కొట్టాడట, వెళ్తానని చెప్పాడట. ఇప్పుడేం చేస్తున్నాడు తెలుసా? పొమ్మందేమో నినివే మహాపట్నానికి. ఎందుకు నినివే మహాపట్నానికి వెళ్ళమన్నాడు? ఏదైనా ఒక పట్టణాన్ని దేవుడు కోపించి దాన్ని నాశనం చేయాలి అని అనుకుంటే వెంటనే వారి మీదకి ఉగ్రతను తీసుకొచ్చేవాడు కాదు. ఆయన ముందుకు ఒక హెచ్చరిక తెలియపరుస్తాడు, మారమని, తెలుసుకోమని. ఒక హెచ్చరిక సేవకుల ద్వారానో లేకపోతే భక్తి కలిగినటువంటి వారి ద్వారానో ఎవరో ఒకరి ద్వారా తన యొక్క సమాచారాన్ని అందిస్తాడు. వింటే బాగుపడతారు, లేకపోతే వారి ఇష్టం. అదే క్రమంలో నోవహు ద్వారా 120 సంవత్సరాల దేవుని మాటలు ప్రకటించినటువంటి దేవుడు అబ్రహాము అలాగే లోతు ద్వారా పలికింపబడినటువంటి మాటలను తృణీకరించినటువంటి ఆ ప్రజలు ఎవరు? అక్కడ ఉన్నటువంటి సొదొమ గొమొర్రా పట్టణస్థులు. వారందరూ అంత మాత్రమే కాదు, ఎక్కడున్నటువంటి నినివే మహాపట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎవరికి ఇష్టం వచ్చినటువంటి మార్గాల్లో వారు వెళ్తూ దేవునికి అవిధేయతను కనపరుస్తూ నచ్చిన మార్గాల్లో వెళుతూ వారికి నచ్చిందే సంతోషంగా భావించుకుంటూ ముందుకు కొనసాగుతూ ఉన్నటువంటి ఆ ప్రజలను బట్టి దేవుడు కోపించాడట. దేవుని యొక్క కోపం పెరిగిపోయిందట. ఆ పెరిగిపోయినటువంటి వారందరిలో ఒక్కడైనా లేపి వాడితో మాట్లాడుద్దాం అనుకుంటే ఒక్కడు కూడా అక్కడ ఎవరు కనపడలా. సరే ఇక తప్పదని చెప్పని యోనాను పిలిచాడు. యోనా, నినివే మహాపట్నం నా దృష్టికి బహు ఘోరంగా ఉందయ్యా, ఒక్క మాట వినట్లేదు, కాబట్టి దాన్ని నేను నాశనం చేయాలనుకుంటున్నా. ఒక్కసారి వాళ్ళకి ఒక మాట హెచ్చరిక చేసినా తెలియపరిచినా మారితే మారుతారు, లేకపోతే లేదు అని చెప్పిన ఒక్క మాట యోనాకి చెప్తే యోనాట అంగీకరించాడట. అక్కడే
ఆయన వెళ్ళిన దాకా బాగానే ఉన్నాడు. ఆయన వెళ్ళిన తర్వాత అసలు రూపం బయటికి తీశాడు. ఏం చేశాడు? యోనా దేవుని సన్నిధి నుండి పారిపోతా ఉన్నాడట. ఆయన సన్నిధి నుండి పారిపోగలమా? వాక్యం అంటా ఉంది 139వ కీర్తన. యోనా గ్రంథం అట్లాగే ఉంచుకొని తర్వాత 139వ కీర్తన తెద్దాం. 139వ కీర్తన 7వ వచనం. నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోవదును? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవదును? నేను ఆకాశంకి ఎక్కినను, నీవు అక్కడ ఉన్నావయ్యా. నేను పాతాళ మందు పండుకొనినను, నువ్వు అక్కడనే ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను, అక్కడను నీ చేయి నన్ను నడిపించుచున్నది, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. అంధకారము నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకుని ఎల్లా చీకటైనను నీకు చీకటి కాకపోవును. రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండను, చీకటియు వెలుగును అదండి పరిస్థితి. ఎలాంటి వాడినా పరిశీలించేటువంటి దేవుడు, చూస్తూ ఉన్నటువంటి దేవుడు, ఆయన దృష్టి కట్ట పగలు నువ్వు లేకపోతే రాత్రి, ఈ రెండు కూడా ఆయన ఒకే రీతిగా ఉన్నాయట. ఎట్లా తప్పించుకోగలం మనం? వాక్యం అంటా ఉంది, సముద్ర అగాధంలోకి వెళ్దాం అనుకుని దాక్కుందాం అనుకుంటే అక్కడ నువ్వు ఉన్నావయ్యా. మరి ఇక్కడ ఉన్నాడు ఏందని చెప్పని పైకి వెళ్దాం అనుకుంటే ఆకాశంలో కూడా నీవే ఉన్నావు. ఎక్కడికి వెళ్ళినా, ఏమి చేసినా, ఎక్కడ దాక్కుందామన్నా అంతరంగాలు పరిశీలించేటువంటి నిన్ను నుండి నేను ఎక్కడికి పారిపోలేను అనేటువంటి విషయాన్ని గ్రహించలేనటువంటి యోనా అంట. యోనా గ్రంథం ఉంది మరలా. ఆ యోనా అక్కడ అంటాడు, అయితే యెహోవా సన్నిధిలో నుండి తార్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకపోయి తార్షీషుకు పోవు ఓడను చూచి దానిలో ఎక్కి దానికి టికెట్ కూడా తీసుకున్నాడట. టికెట్ తీసుకొని, తార్షీషు అంటే ఎటు ఉంది? తార్షీషు అంటే ఈ కుడి చేతి పక్క ఉంది అనుకోండి. ఈ మన నినివే మహాపట్నం ఎటుంది? ఈ ఎడం చేతి పక్క ఉంది. అంటే దేవుడు వెళ్ళమన్న ప్రదేశం ఏది? నినివే మహాపట్నం. ఇతడు వెళ్తుంది ఎటు? పూర్తి విరుద్ధంగా వెళ్ళిపోతా ఉన్నాడు. వాస్తవంగా రెండు పట్టణాలు, అటు అది తూర్పు అయితే ఇది పడమర, అది దక్షిణం అయితే ఇది ఉత్తరం, అంత విరుద్ధంగా ఉండేటువంటి పట్టణాలకి ఇతడు వెళ్ళాల్సింది. కనీసం దాని పక్కగా కూడా పోవటం కాదు, కానీ పూర్తి విరుద్ధంగా ఇటు వెళ్ళమని దేవుడు చెప్తా ఉన్నాడు. నినివే వెళ్ళు, అక్కడ ప్రకటించు, ఆ పట్టణం నేను నాశనం చేయబోతా ఉన్నాను అంటే ఇతడు అంటా ఉన్నాడు, దేవుని సన్నిధి నుండి పారిపోయి ఇతడు పూర్తి విరుద్ధంగా తార్షీషుకి టికెట్ తీసుకొని మన ప్రయాణాలు కొనసాగుతాయా? మనం అనుకున్నవి జరుగుతాయా? మనం తీసుకున్న నిర్ణయాలు కొనసాగుతాయా? కొంత దూరం వెళ్ళొచ్చు, ఆ తర్వాత ప్రయాణం మధ్యలోనే ఆపేసేవాడు ఆయన. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. మన నిర్ణయాలు కాదు, ఆయన నిర్ణయంలో మనం ఉంటే కార్యాలు సఫలంగా ముందుకు కొనసాగుతాయి. ఆ నిర్ణయంలో లేకుండా చేస్తున్నామని అనుకొని మనం ఆయనకు పూర్తి విరుద్ధంగా అంత దూరం వెళ్ళగానే బ్రేకులు పడతాయి. కారణం ఏంటి? అక్కడ ఏదో దేవుడు ఆటంకాన్ని కనపరిచాడు. అక్కడ బ్రేక్ పడింది అనుకున్నాడు, డబ్బులు ఇచ్చాను కదా, ఓడెక్కాను కదా, ఓడ నావికుడు ఉన్నాడు కదా, చక్కగా ప్రయాణం చేసేటువంటి వాడు ఉన్నాడు, నడిపేవాడు ఉన్నాడు, తోటి ప్రయాణికులు ఉన్నారు, కావలసిన ఆహారం ఉంది, చక్కగా ప్రయాణం చేస్తూ వెళ్ళిపోవచ్చులే అని అనుకున్నాడు. కానీ అతని మాట తన మనసులో ఉండగానే, అతడు ఆ ఓడలో ఉండగానే దేవుడట ఆ సముద్రం మీదకి గొప్ప గాలిని తుఫాన్ని
రేపాడట. దీని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అక్కడ అంటాడు, ఓడ దిగువ బాగాన ఉండగానే అక్కడ గొప్ప గాలి తుఫాను రేగిందట. 5వ వచనం చదువు, అది 4వ వచనం చదువుతాం. అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా. ఎవరు పుట్టించారు? దేవుడే గాలిని పుట్టించాడట. ఎలాంటి గాలి అది? పెద్ద గాలి. ఓడ ముందుకెళ్తుందా? ప్రయాణం ముందుకు కొనసాగుతుందా? ఆ కొనసాగకుండా ఆటంకాన్ని అడ్డుగా నిలిపింది ఎవరు? దేవుడే. ఎందుకు? దేవుని మాట ఏమో ఒకవైపు నడవమని చెప్తామంటే ఇతనేమో మరొక వైపు, అంటే తనకు నచ్చిన మార్గం సాఫీగా ఉంటుంది అనుకుని నడుస్తూ ఉన్నటువంటి ఇతరునికి దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏం జరుగుతూ ఉంది అక్కడ? సముద్రమందు గొప్ప తుఫాను రేగి అదండి పరిస్థితి. ఓడ బద్దలైపోయేటువంటి పరిస్థితి. ఇకేం లేదు, ఇక ఈ ఓడ మునిగిపోయి ఇక చనిపోతాం అనుకునేటువంటి పరిస్థితి. అయితే ఆ వృత్తాంతం అంతటిని చదివితే అక్కడ ఏమని రాయబడిందంటే, అనేకులు ఆ ఓడలో ప్రయాణం చేసేటువంటి వారట, వారికి కావలసిన సరుకులన్నింటినీ కూడా దాంట్లో సమకూర్చుకొని ప్రయాణంలో వెళ్తా ఉన్నారు. ఈ గొప్ప గాలి తుఫాను రాగానే ఆ ఓడలో ఉన్నటువంటి వారందరట వారికి నచ్చిన దేవుని వారు పూజిస్తూ ఉన్నారట. అయ్యా, ఈ తుఫాను ఎందుకు వచ్చిందో తెలియడం లేదు అని చెప్పని వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు. ఎవరికి నచ్చిన దేవుని వారు మొక్కుకుంటూ ఉన్నారు, ఏదేదో చేస్తూ ఉన్నారు. తుఫాను మాత్రం ఆగడం వల్ల. ఎవరి కోసం ఈ తుఫాను వచ్చింది? యోనా కోసం. యోనా తెలుసుకునే వరకు ఈ తుఫాను ఆగదుగా. అది తెలుసుకోవాలి అని అంటే యోనా ముందు కళ్ళు తెరవాలి. ఇప్పుడు చక్కగా ఓడ దిగువ బాగా నిద్రపోతూ ఉన్నాడు. నిద్రపోతూ ఉంటే ఆ ప్రజలు వచ్చాడు, ఒరే నిద్రపోతాడా, నీకెంత నిద్ర వస్తుంది? ఒక పక్క ఇక్కడ అల్లకొల్లాలపై చచ్చిపోయే పరిస్థితులు మేము ఉంటే చక్కగా నిద్రపోతున్నవే లే అని అంటారు. అక్కడ ఆ చదివినటువంటి మాటల్లో చూస్తే ఆ మాట అనగానే వెంటనే లేచి ఆ పరిస్థితి అంతా చూస్తాడు. చూడగానే వారందరూ చీట్లు వేస్తూ ఉన్నారు. చీట్లు వేసి అక్కడ ఉన్న వాళ్ళందరి పేర్లు రాసి చీటేసి ఆ చీట్లో నుంచి అంటే ఒక పేరు తీశారంట. ఇది ఎవరి వలన కలిగింది అనేటువంటి ఆ చీటు తీయగానే వెంటనే యోనా పేరు వచ్చిందట. ఆ పేరు చూడగానే యోనాకు అర్థమైపోయింది, అయ్యా ఈ తప్పిదం నా వల్లనే, ఈ పొరపాటు నా వల్లనే. నీవేమో నా యందు నమ్మకం ఉంచావు, నేనేదో అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలైనటువంటి నినివే మహాపట్టణస్తులకి నిన్ను గురించి కొన్ని మాటలు చెప్పమని నువ్వు చెప్తే నేనేమో నాకు నచ్చినట్లుగా నేను వెళ్ళిపోతా ఉన్నాను. కాబట్టి ఇది నీకు విరుద్ధమైంది, కాబట్టి ఇది వచ్చింది నా కోసమే, నన్ను క్రమపరచబడ్డానికే, నేను సరిచేయడానికే ఈ శ్రమ వచ్చింది, ఈ కష్టం వచ్చిందని నేను ఎరిగినటువంటి యోనా అంటా ఉన్నాడు ఆ ప్రజలతోటి, అయ్యా నా కాళ్ళు చేతులు పట్టుకుని ఇసిరి సముద్రంలో పడేయండి, మీరు నెమ్మలంగా ఉంటారు, ఇది వచ్చింది నాకుండే నాకు తెలుసు అని అనగానే వెంటనే వారు 2 కాళ్ళు చేతులు పట్టుకుని ఇసిరి సముద్రంలో పడేస్తారు యోనాని. వెంటనే సముద్రం అట్ట మిక్కిలి నిమ్మలమైపోయిందట. ఏం జరిగిందో తెలియనట్టు ఆగిపోయిందట. ఎవని అవిధేయత వలన శ్రమ వచ్చిందో ఆ వ్యక్తి కనుక తప్పును ఒప్పుకుంటే ఆ శ్రమ, ఆ కష్టము, ఆ బాధ దేవుడు దాన్ని తప్పించగలిగినటువంటి సమర్థుడు. ఆయన ఒప్పుకుంటే కనికరించగలిగినటువంటి దేవుడు. ఆ దేవుడు ఈ మధ్యాహ్నకాల సమయంలో యోనా అనబడినటువంటి వ్యక్తిని నమ్మితే యోనా నమ్మక ద్రోహం చేయగా కలిగినటువంటి నష్టంలో కొనసాగుతూ ఉండగా యోనాను మరలా తిరిగి దేవుడు క్రమపరిచి 3 రోజులు తిమింగలం మింగేస్తే ఆ చేప కడుపులో 3 రోజులు కూడా మోకరించి ప్రార్థన చేశాడంట. ఒళ్ళంతా కూడా నాచు అదంతా కూడా పేర్కొని పోయింది. ఆ పరిస్థితిలో కూడా చనిపోకుండా తన ప్రాణాన్ని ఆ చేప ఒకవేళ కనుక అది కనుక లోపల జీర్ణ వ్యవస్థ కనుక పనిచేస్తుంటే మనోడు పని ఖాళీ అయిపోయేది. 3 రోజులు దానికి ఆకలి కాలేదట. దానిలో ఉన్న పాటలన్నీ కూడా ఏం పని చేయలేదట.
అందుకని అతడు నిమ్మలంగా ఉన్నాడు, మొక్కాడు, ప్రార్థన చేశాడు, మోకరించాడు. అయ్యా నా తప్పైపోయింది, క్షమించు, నన్ను విడిపించనగానే ఇస్సిని ఒడ్డున పడేసింది. ఇప్పుడు బయటకు వచ్చి నినివే పట్టణానికి వెళ్ళి ప్రకటిస్తూ ఉన్నాడు, దేవుని మాటలు తెలియపరుస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే తన తప్పుని ఒప్పుకున్నాడో, ఎప్పుడైతే తను క్రమపరుచుకున్నాడో, ఇప్పుడట దేవుని యొక్క మాటలను అనేకులకు తెలియపరుస్తూ ఉన్నాడట. 4వ వచనం చూద్దాం. 3వ అధ్యాయం 4వ వచనం. యోనా ఆ పట్టణంలో ఒక దినమ ప్రయాణమంత దూరము సంచరించుచు ఒక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం నుంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొని, ఆ సంగతి నినివే రాజునకు వినబడగా అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన అధికారము కలిగిన రాజవస్త్రాలు తీసి పక్కన పెట్టేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞ ఇయ్యగా, ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా తన కోపాన్ని చల్లార్చుకుని కనుక మనుషులు ఏది పుచ్చుకోవద్దు. పశువులు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు తాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కార్యములను మానివేసిరి. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకొనవలెను. వచ్చాలండి. ఎవరు ఆజ్ఞది? రాజు యొక్క ఆజ్ఞ. రాజు ఆజ్ఞ ఇవ్వడానికి జరిగిన పరిస్థితి ఏంటి? నినివే మహాపట్నానికి కనికరింపబడినటువంటి యోనా వచ్చి ఒక దినం ప్రయాణం అంత దూరం అట అతను ప్రకటన చేశాడట. ఒక 40 దినాల్లో ఈ దేశం గొప్ప ఉపద్రవం రాబోతా ఉంది, ఒక గొప్ప నాశనం రాబోతా ఉంది. కాబట్టి మీ మనసును మార్చుకోండి, మీ క్రియలు మార్చుకోండి, మీ మనస్తత్వాలు మార్చుకోండి అని చెప్పి ప్రకటన చేస్తే, ఒకవేళ కనుక యోనా ఆ నినివే మహాపట్నానికే కనుక రాకపోతే, తార్షీష్కే కనుక వెళ్ళిపోతే, రాజులు కానీ పనివారు కానీ ఆ దేశంలో ఉన్న ప్రజలు కానీ పశ్చాత్తాపంతో దేవుని పాదాల దగ్గరికి రాగలరా? రాలేదు. వాళ్ళు రావడానికి ఎవరిని వాడుకున్నాడు? యోనాను వాడుకున్నాడు. యోనా ప్రకటించగానే వారి మనసులు మారిపోయినాయి, క్రియలు మారిపోయినాయి, వారి పద్ధతులు మారిపోయినాయి, నడవడిక మారిపోయింది, క్రియలు మారిపోయినాయి, అన్నీ మారిపోయినాయి. ఇప్పుడు ఏం చేస్తామో తెలుసా? గోడి పట్ట కట్టుకొని మేము గొప్పవారు, మీ వీరులు, మీ సూర్యులు అనుకునేటువంటి వస్త్రాలన్నీ తీసి పక్కన పెట్టేసి గోడి పట్ట కట్టుకొని బూడిద పోసుకొని మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నారట. తగ్గించుకొని గనులేమి అల్పులేమి, చిన్నవారేమి పెద్దవారేమి, పశువులేమి మనుషులేమి అందరూ కూడా ఏమీ తినకుండా వారు 3 దినాలు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు కనికరించడా? దేవుడు వారి వైపు చూడకుండా ఉంటాడా? ఆ క్రింద వచనంలో 10వ వచనం చదువుతా. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచాడు. పశ్చాత్తాపుడై వారికి చేయుదును అని తాను మాట ఇచ్చిన కీడు చేయక దేవుని స్తుతి చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం అంటా ఉంది, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా నోవహుకు చెప్పాడు. నోవహు
జలప్రలయం రాబోతా ఉంది. ఆ ప్రజలకు చెప్పు. ప్రజలు విన్నారా? వినలా. ఏమైపోయారు? జలప్రలయంలో కొట్టుకొని పోయారు. అబ్రహాముతో తన మనసు విప్పి చెప్పుకున్నాడు. అబ్రహాం అంటా ఉన్నాడు, అయ్యా ఒక్కడి నీతిమంతుడుంటే నువ్వు కాపాడతావా? ఆ ఒక్కడి నీతిమంతుడైనటువంటి లోతును జ్ఞాపకం చేసుకుని అబ్రహాం యొక్క మాటకు విలువనిచ్చి ఆ పట్టణంలో నుండి లోతు కుటుంబం కాపాడబడింది. కానీ ఆ పట్టణం అంతా కూడా అగ్నిగంధకాలచే కాల్చివేయబడింది. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటి? ఎప్పుడైతే యోనాయి వచ్చి ప్రకటన చేశాడో ఈ నినివే మహాపట్టణస్థులు అందరట, చిన్నల కాడి నుంచి పెద్దల వరకు అందరూ కూడా ఒకే మాట మీద ఒకే బాటలో దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారై ఏడ్చి అంగలార్చి ప్రార్థన చేయగా దేవుడు ఏ పట్టణాన్ని అయితే నాశనం చేయాలని యోనాను పంపించాడో అదే పట్టణాన్నట దేవుడు పశ్చాత్తాప్తుడై, ఎప్పుడు పశ్చాత్తాపడతాం? నేను నిన్ను ఒక దెబ్బ కొట్టాననుకో, అది తప్పని నాకు తెలిసినప్పుడు పశ్చాత్తాపడతా. అయ్యో అనవసరం కొట్టానే, పొరపాటున అన్నానే, అప్పుడు పశ్చాత్తాపం వస్తుంది. పశ్చాత్తాపం అంటే చేయరాని చేసినప్పుడు పశ్చాత్తాపం వస్తుంది. ఆయన పశ్చాత్తాప్తుడయ్యాడంట. దేవుడే పశ్చాత్తాప్తుడయ్యాడంటే వారి మీద ఎంత కోపాన్ని పెంచుకున్నాడు. అరే వీరినైనా నేను నాశనం చేద్దాం అనుకుంది, ఇంత మంచి మనుషులు నేను నాశనం చేద్దాం అనుకున్నానా? అయ్యో అని వారి క్రియలు, వారి పద్ధతులు, వారి నడవడికను అంతటినీ దేవుడు చూసి ఆయన అంటాడు కదా, ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయించున్న క్రియలు దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై. ఒకప్పుడు దేవుడికి అవిధేయతగా నిలిచినటువంటి వారే, కానీ ఇప్పుడు ఎలా ఉన్నారు? అయ్యా అది పొరపాటు అయ్యా, తెలుసు తెలివి చేసాం కాబట్టి ఇప్పుడు మేము ఆ మార్గంలో వెళ్ళడానికి ఇష్టపడడం లేదని వారి మనసులు నెరిగినటువంటి దేవుడు పశ్చాత్తాపడి, అయ్యో ఇట్టి మనుషుల మీదకి నేను ఉగ్రతను రప్పిద్దాం అనుకున్నానే అని పశ్చాత్తాప్తుడై చెయ్యాలనుకున్న కీడును వారి మీదకి రానియకుండా దేవుడు మానుకున్నాడట. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎవరినైతే నమ్ముతాడో ఆ నమ్మకమైనటువంటి వానికి బాధ్యతలు అప్పగిస్తాడు. ఆ నమ్మినటువంటి వాడు నమ్మకంగా ఉండగలిగితే దీవెనలు పొందుకోగలుగుతాడు. ఎప్పుడైతే ఈ యోనాకు దేవుడు బాధ్యత అప్పగించాడో మధ్యలో నమ్మకత్వం కోల్పోయినప్పటికీ దేవుడు సరిచేసి సరిదిద్ది మరలా తిరిగి తన నమ్మకత్వం నిలబెట్టుకునేట్లుగా మరలా తిరిగి నిలబెట్టిన కారణాన్ని బట్టి అతడు క్షేమంగా ఉండటం మాత్రమే కాదు, ఆ నినివే పట్టణస్థులందరూ క్షేమంగా ఉన్నారట. ఈ మధ్యాహ్నం దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, మన నమ్మకత్వాన్ని మనం కాపాడుకోగలుగుతా ఉన్నామా? దేవుడు మన మీద ఉంచినటువంటి ఆ నమ్మకత్వాన్ని నేను మనం చక్కదిద్దుకోగలుగుతా ఉన్నామా? సరిదిద్దుకోగలుగుతా ఉన్నామా? యోనా సరిదిద్దుకున్నాడు, దేవుని యొక్క క్షేమాన్ని మరలా తిరిగి చూడగలిగాడు. నినివే పట్టణస్థులు సరిదిద్దుకోగలిగారు, దేవుని యొక్క ఉగ్రత నుండి కాపాడబడగలిగారు. సరిదిద్దుకోనటువంటి ప్రజలు జలప్రలయంలో కొట్టుకొని పోయారు, అగ్నిగంధకాలచే కాల్చివేయబడ్డారు. కానీ వీరైతే ఆ పట్టణం అంతా కాపాడబడిందట. కారణం సరిదిద్దుకునే మనసు ఉంది కాబట్టి ఏ మాట అయితే వారికి వినబడిందో ఆ మాటకు వారు లోపడ్డారట. యోనా ఇంతే చదువుతాడులే అని అనుకుంటే జలప్రలయంలో కొట్టుకొని పోయినట్టుగా వీరి జీవితాలు కూడా అలాగే అంతమైపోయాయి. కానీ ఈ మధ్యాహ్నకాల సమయంలో నిన్ను నన్ను ప్రేమించి మనల్ని ప్రేమించినటువంటి దేవుడు ఆయన మనస్సులో మాటలు మనకు తెలియపరుస్తూ ఉన్నప్పుడు వాటిని అంగీకరించాల్సిన బాధ్యత బయట వారు తెలియక వారిని తృణీకరించవచ్చు. కానీ తెలిసిన నీవు తృణీకరిస్తే ఇక్కడేమో ఉంకొట్టి అక్కడికి వెళ్ళి మనకిష్టం వచ్చినట్లుగా మన భక్తిని కొనసాగిస్తే దాని వలన ఏ ప్రయోజనం కాదు. అన్ని ఆటంకాలు అడ్డంకులు తప్ప దేవుడే మనకు తోడుగా ఉండి నడిపించగలిగినప్పుడు ఆయన పక్షాన నీవు నేను నిలవబడగలిగి ఆయన కార్యాలను మనము చూడగలిగేటువంటి స్థితిలో నీవు నేను ఉండగలుగుతాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకుందా. దేవుడు నీతో నాతో మనందరితో కూడా మాట్లాడుతున్న మాటల్ని మనం గమనిస్తూ ఉన్నాము, మనం వింటా ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం.